వ్రేలాడవేయబడిన ఆ నేరస్తుల్లో ఒకడు ఆయన దూషిస్తూ, నీవు క్రీస్తువు గదా, నిన్ను రక్షించుకునుము, మమ్మను కూడా రక్షించుమని చెప్పెను. ఇద్దరు నేరస్తులు తమకు తగిన శిక్ష పొందుచు యేసుకు ఇరువైపులా సిలువేయబడినారు. వారు అయోగ్యులైనప్పటికీ తమ శ్రమలో పొరుగువానిగా ఉండునట్లు యేసు వారికి ఇవ్వబడినాడు. అందరూ శ్రమను జయకరమైనదిగా మహిమకరమైనదిగా మార్చలేరు. ఈ దొంగలెన్నడూ యేసులాంటి వానికి సమీపంగా లేరు. ఎన్నడూ అబద్ధమాడని వాడు నేరస్తునిగా తీర్పు తీర్చబడిన వాని వలె మరణిస్తూ ఉన్నాడు. తన శత్రువులను ఆయన క్షమించటను వారు చూచారు. అన్యాయముగా మరణమునకు అప్పగించబడి శ్రమనొందుచున్నప్పటికీ ఆయన దుష్టత్వమును ఎదిరించలేదు. ఆయన మృదువైన ప్రేమ చూపులు అనారోగ్యమును నాశనం చేసి అనేక మందికి బాధలో జయాన్ని తీసుకుని వచ్చాయి. ఇప్పుడు ఆయన శత్రువుల వైపు సానుభూతి మరియు ప్రేమతో చూస్తూ ఉన్నాడు. వారు ఆయన్ను అమాయకంగా చంపుచున్నారు గాని ఆయన ఈ పరిస్థితిని వారి కొరకు విచారంతో విజ్ఞాపన చేయు అవకాశంగా మార్చుకొనుచున్నాడు. కోపపడుట హానికరమైనది మరియు వ్యతిరేకమైన శక్తి. ఈ దొంగలు ఒక అద్భుతమైన దృశ్యాన్ని చాలా సమీపంగా చూస్తూ ఉన్నారు. ఇక్కడ ప్రపంచంలో భయంకరమైన నేరస్తుల మధ్య ఒక దైవికమైన సంఘటన జరుగుట వలన రక్షణ కొరకైన ఒక అవకాశం వారికి వస్తూ ఉన్నది. వారిలో ఒకడు తన శిక్షను ఖరారు చేయు సైనికుల నుండి తప్పించుకున్నటకై అవకాశం కొరకు వెతుకుచున్నాడు. కాబట్టి వాడు యేసును దూషిస్తూ ఉన్నాడు. అయితే మరి ఒకడు వ్యత్యాసమైన వాడు. యేసు యొక్క సమక్షం అతనికి ఒక లోతైన అవగాహన ఇవ్వగా తన దుష్టమైన పనులకు తగిన శిక్షను పొందుకొనుచున్నాడని అంగీకరించున్నాడు. మనం తప్పు చేసినప్పుడు అది మనకు ఎంత అవమానకరమైనది అయినప్పటికీ దాన్ని మనకై మనం తెలుసుకొనుట గొప్ప ఆశీర్వాదం. ఇది ఒక దైవిక లక్షణం. యోనా తన పొరపాటును తెలుసుకొని సముద్రంలో పడవేయబడి శిక్షను అంగీకరించాడు. నీవు జారుడు నేల మీద నిలువబడినప్పుడు నీవు తప్పైన స్థితిని సమర్థించుకోవద్దు. తన దుష్ట జీవితమును ఈ దొంగ అంగీకరించిన వెంటనే అతనికి దేవుని ఆత్మ కొరకైన ప్రార్థన ఇవ్వబడింది. ఒక నేరస్తుని మరణమునకైన చివరి క్షణాలు మహిమకరమైన రక్షణ క్షణాలుగా మార్చబడినవి. శిలువ మీద బలియాగమును వ్యాపింపచేయు దేవుని ఆత్మకు అతడు లోబడ్డాడు. ఆ దినాన శిలువ కార్యములను పర్యవేక్షించు శతాధిపతి కూడా ఒప్పించబడి దేవుని కుమారుని గూర్చిన ఒక ప్రత్యక్షత కలిగి ఉన్నాడు. ప్రపంచంలో బహు విషాదకరమైన సమయంలో కూడా దైవికమైన ప్రేమ క్రియ చేస్తూ ఉన్నది. మానవ స్వభావం ఎంతో దిగజారిన అసహ్యకరమైన స్థితిలో ప్రపంచం ఎన్నడూ చూడని ఎంతో అమాయకమైన వ్యక్తిని చంపుతున్నది. అయితే ఆ కార్యాన్ని పడిపోయిన దిగజారిన మానవ స్వభావం యొక్క పరిస్థితికి పరిష్కారంగా ఆయన చేస్తూ ఉన్నాడు. ఒకసారి చైనాలో ఒక వైద్యుడు ఒక అంటువ్యాధిని ఎదుర్కొనవలసి వచ్చింది. అది అంతటా త్వరితముగా వ్యాపించుండట చేత చాలామంది ప్రజలు చనిపోతూ ఉన్నారు. ఈ అంటువ్యాధికి పరిష్కారమును కనుగొన అవసరతను అతడు గుర్తించి తనకు తాను ఆ వ్యాధి బాధితునిగా మారినాడు. అతడు క్రిములను మృంగి ఒక పడవలో అమెరికాకు వెళ్ళాడు. ఆ వ్యాధి అతను పట్టుకొని ఉండగా క్రిములు అతని శరీరంలో వ్యాపిస్తూ ఉండగా అతడు జాగ్రత్తగా రోగ లక్షణములను వ్రాశాడు. చివరికి అతడు పరిష్కారాన్ని కనుగొన్నాడు. ఆ పరిష్కారాన్ని కనుగొంటూ అతడు మరణించాడు. అదేవిధంగా మానవ పాపమునంతటిని యేసు తన మీద వేసుకుని పాపంతో నిండిన మానవులకు పాపము నుండి ఒక శాశ్వతమైన నిత్యమైన విడుదలనిచ్చాడు. తన దోషమును ఒప్పుకొనిన ఈ దొంగకు యేసు రక్షణ ఇచ్చాడు. అతని జీవితంలో గ్రహింపుగల ఆ 2 గంటల్లో అతడు ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క గొప్ప వ్యక్తిత్వాన్ని చూడగలిగాడు. తనను తాను శ్రమపడుట ద్వారా శ్రమపడుచున్న యేసుతో సహవాసమును అతడు కలిగి ఉన్నాడు. మన తప్పులను త్వరితముగా అంగీకరించే ఆత్మను మనం ఎల్లప్పుడూ కలిగి ఉందాము. మన కోరికలను పశ్చాత్తాపంతో ఆయనకు చెప్పుకుందాం. మన తప్పులను మనం అంగీకరించినప్పుడు ఆయన ప్రక్కన ఉంటకు ఎల్లప్పుడూ ఒక స్థలం మనకు ఇవ్వబడును. ఈ రక్షణ శక్తి భూమి మీద జీవిస్తూ ప్రదర్శించుటకు ఈ దొంగకు అవకాశం లేదు గాని మనము దానిని కలిగి ఉన్నాము. ఆ విధమైన జీవితమును మనము జీవించుదము.